బట్ ఈరోజు మీరు మాక్సిమం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చూడండి, ఎక్కడైతే మనం వర్క్ చేస్తా ఉన్నామో ఆ కంపెనీలో కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. లైక్ కొన్ని కంపెనీస్ చూస్తే కనుక కేవలం హెల్త్ సప్లిమెంట్ మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీలో అగ్రికల్చర్ మాత్రమే ఉంటాయి, కొన్ని కంపెనీలో స్కిన్ కేర్ మాత్రమే ఉంటాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు మన నెట్వర్క్ ఎంత పెద్దది అయినా సరే అక్కడ రీపర్చేస్ కానీ అక్కడ న్యూ జాయినింగ్స్ కానీ చాలా తక్కువగా జరుగుతాయి. తద్వారా ఏమవుతుందంటే పెద్ద నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మనకి బిగ్ ఇన్కమ్ అనేది రావటం లేదు. సో ఎందుకు ఈరోజు మన టీమ్ సైజ్ పెద్దగా ఉన్నప్పటికీ కూడా మనకి రీపర్చేస్ ఎక్కువ రావట్లేదు, కన్సిస్టెన్సీ ఎక్కువ రావట్లేదు. మీరు చూసినట్లయితే కనుక కస్టమర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ లేకపోవటం, కస్టమర్స్కి కావాల్సిన ప్రైస్లో దొరకకపోవటం, తద్వారా చాలామంది కొనుక్కోలేకపోతున్నారు, చాలామందికి కావాలి అనుకున్న కూడా రాలేకపోతున్నారు. అందువలన మన బిగ్ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇన్కమ్ మాత్రం మనకి లిమిటెడ్ వస్తుంది, బికాస్ బిజినెస్ లిమిటెడ్గా వస్తుంది కాబట్టి. అదే ప్లేస్లో ఈరోజు మన సనేజ్లో చూద్దామండి. ఇక్కడ 1100 PV అంటే ఆల్మోస్ట్ 2700 రూపీస్లో మీరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంటికి కావాల్సిన అన్ని రకాల ప్రోడక్ట్ మనకి రావడం జరిగింది. ఈ 2700 రూపీస్లో మనకి సుమారు 24 ప్రోడక్ట్ రావడం జరిగింది.